హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మన స్టూడియోలో రామ్మోహన్ నమ్మిలే గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? సో ఫార్ సో గుడ్. సార్ ఇప్పుడు ఫిష్ వెంకట్ చనిపోయారు. సో అసలు ఆయన జీవిత చరిత్ర ఏంటి ఏ విధంగా ఉంది సార్ చెప్తారా? జాతస్య మరణం ధ్రువం, ఇది భగవద్గీతలో ఉంది, ఎల్స్వేర్ కూడా ఉంది. అవును. సో వాట్ ఎవర్ ఈస్ టేకింగ్ బర్త్ విల్ వ్యానిష్, విల్ డై వన్ డే ఆర్ అదర్. ప్రకృతిలో రెండే రకాల విషయాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, విషయాలు కాదు, ఎంటిటీస్. ఒకటి జీవాలు, ఇంకోటి నిర్జీవాలు. నిర్జీవాలు కొంచెం ఎక్కువ బతుకుతాయి, లాంగ్ డ్యూరేషన్. చెట్లు ఫర్ ఎగ్జాంపుల్, రివర్స్, దే హ్యావ్ ఏ లాంగ్ దిస్ వన్. హ్యూమన్స్కి, అదర్ లైఫ్ బీయింగ్స్ కూడా భగవంతుడు హీ సెట్ ఏ లైఫ్ స్పాన్. మనిషికి ఇది 100 years. 100 years అన్నప్పుడు మనకి ఏదైనా వస్తువు కొంటే కండిషన్ సప్లై అని రాస్తుంటుంది కింద. అలాగే 100 years బతకొచ్చు, ప్రొవైడెడ్ కండిషన్స్ అప్లై. ఇప్పుడు ఎవరు బతకట్లేదు కదా సార్? ఎందుకు బతకట్లేదు అంటే నేను చెప్తున్నా, కండిషన్స్ సాటిస్ఫై చేయట్లేదు. అంటే సరి అయిన ఫుడ్, సరి అయిన టైంలో, సరి అయిన నిద్ర, సరి అయిన పని, మన మనస్తత్వానికి కుదిరిన పని, మనకి ఇంట్రెస్ట్ లేనిది, జీతం వస్తుంది కానీ ఇంట్రెస్ట్ లేని పనులు చేయడము, ఇవన్నీ ఒకదానికొకటి కారణాలు. సో వీరి విషయానికి వస్తే ఫిష్ వెంకట్, ఆయన ఒరిజినల్ నేమ్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. హీజ్ నేమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ దట్ మంగళంపల్లి వెంకటేష్ ఆయన పేరు ఒరిజినల్గా. ఆయన ఫిష్ ట్రేడ్ ఏదో చేసేవాడేమో, దాంతో ఫిష్ వెంకట్ అని వచ్చింది. హీజ్ అ వెరీ పాపులర్ కామెడియన్. చిన్న చిన్న రోల్స్ చేసేవాడు కానీ ఓకే, అంటే ఆయన లెవెల్లో హీఈస్ ఓకే. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. నేను ఎక్కువ సినిమాలు చూడను, ఇంటి దగ్గర టీవీలో చూస్తున్నాను కానీ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ హిస్ ద ఫేస్. అండ్ హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 53. అంటే అర్ధాయుష్యు అంటాం మనము, పూర్ణాయుష్యు అంటే 100. ఈ 100 కూడా ఒక చమత్కారం ఉంది. మనం ఎక్కడన్నా షాప్కి వెళ్తే వస్తువు డిమాండ్ని బట్టి ఐదర్ దే విల్ సెల్ ఫర్ ఏ హయ్యర్ ప్రైస్ దెన్ ద నార్మల్ ప్రైస్, ఆర్ ఎట్ ద నార్మల్ ప్రైస్, ఆర్ ఎట్ ఏ డిస్కౌంటెడ్ ప్రైస్ దెన్ ద నార్మల్ ప్రైస్. నేను షార్ట్లో దాన్ని పీపీడీ అంటాను. ఎట్ ప్రీమియం, ఎట్ పార్ అంటే సేమ్ లెవెల్ అనేసి, డిస్కౌంట్ అంటే తగ్గించి. ఇప్పుడు ఈ 53 years ఈజ్ ద మస్ట్ డిస్కౌంటెడ్, డీప్ డిస్కౌంట్ అంటాం. దీని కూడా పదం ఉంది. డీప్ డిస్కౌంట్లో చావాల్సిన పని లేదు. బట్ వాట్ ఐ అండర్స్టాండ్ దట్ హీఈస్ హ్యావింగ్ 2 wives, దట్ ఈజ్ వన్ థింగ్, అండ్ 3 daughters. డాటర్స్ ఓకే ఫైన్. ఈ 2 wives కూడా మన దగ్గర ఈ రోజుల్లో వస్తున్నది, ముందు నుంచి కూడా ఉంది. ఇదొక దరిద్రం అండి నా ఒపీనియన్లో. 1 life 1 spouse. స్పౌస్ అంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. భర్త కానీ భార్య కానీ సజీవగా ఉన్నా కూడా లేదా చనిపోయినా కూడా జీవితకాలంలో మనిషికి ఒకే భార్య భర్త ఉండాలి. దిస్ ఈజ్ ద ధార్మిక్ వే ఆఫ్ లివింగ్. మనము ధర్మము పాటించట్లేదు, చాలామంది న్యాయం కూడా పాటించట్లేదు, లంచాలు తీసుకుంటున్నారు. చీఫ్ ఇంజనీర్లు, అనీషా అవినీతి నిరోధక శాఖ, ఆర్ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఇరుక్కుంటున్నారు. ధర్మము లేకపోయే, న్యాయము లేకపోయే మరి ఏం బతుకుతున్నాం మనము? ఇద్దరిని వైఫ్స్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది పాపము, ఇతనికి కూడా న్యాయం చేయడంలో ప్రాబ్లం. ఇవన్నీ దిస్ ఈజ్ వన్ థింగ్. బట్ ఫైనల్లీ ఈయన చనిపోవడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే అనారోగ్య కారణము డయాబెటీస్. నాకు కూడా డయాబెటీస్ ఉంది. మై ఏజ్ ఈజ్ 73. ఐఎమ్ హ్యావింగ్ డయాబెటీస్ ఫర్ ద 35 years నుంచి డయాబెటీస్ ఉంది. కానీ ఐ ఫాలో ఏ స్ట్రాంగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. ఐ నెవర్ టేక్ షుగర్. మీ దగ్గర వస్తే కూడా షుగర్ లేకుండా కాఫీ కావాలని అడుగుతుంటాను. అది జిహ్వా చాపల్యం ఉండకూడదు. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఈ డయాబెటీస్ ఉన్న కొంతమందికి జిహ్వా చాపల్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు స్వీట్ చూస్తే ఆగలేరు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. డయాబెటీస్ కనుక ముదిరితే ఇంకోటి కూడా ఉందండి ట్రిక్కు, ఒక చమత్కారం మనం గమనించండి, ఒక సీక్రెట్ కూడా అనొచ్చు. మనం పుట్టినప్పుడు మనకే ఆరోగ్యం ఉందో 80% ఆఫ్ ఆరోగ్యము అదే మెయింటైన్ అవుతుంది చచ్చేంతవరకు. పుట్టినప్పుడు మనకి తెలియకుండా ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవి వ్యాధి వచ్చినప్పుడు అవి విజృంభిస్తాయి. ఇప్పుడు నాకు 30 years అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ మీ, కానీ డయాబెటీస్ నన్ను అంతగా ఎక్కువ ప్రభావితం చేయలేదు. కానీ నాకు తెలుసు మా ఇమీడియట్ ఫ్యామిలీ సర్కిల్స్లో డయాబెటీస్తోనే మీకు కిడ్నీస్ ఈజ్ ద డేంజరస్ థింగ్. కిడ్నీస్ పోతే కనుక డయాలసిస్ ఇస్ ద హారిబుల్ స్టేజ్. మనకి లేట్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఈజ్ ఫ్రమ్ ఏ రాయల్ బ్యాక్గ్రౌండ్, చాలా రిచ్ పర్సన్, బట్ హీ డైడ్ విత్ డయాబెటీస్. చాలామంది మా చిన్నాన్న కూడా హీ వాజ్ సఫరింగ్ విత్ డయాబెటీస్లో అది ఇంకా శృతి మించితే అంటే దేవుడు కూడా మనకి చాలా
వెసులుబాట్లు ఇచ్చాడు. కిడ్నీస్ 2 ఉంటాయి. ఒక కిడ్నీ టోటల్గా స్పాయిల్ అయినా కూడా వీ కెన్ సర్వైవ్ ఆన్ 1 కిడ్నీ. 2 కిడ్నీలు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు, భార్యనో భర్తనో పోయినప్పుడు దే ఆర్ డొనేటింగ్ 1 కిడ్నీ. అదే సార్, ఇప్పుడు ఫిష్ వెంకట్ అనే అతను అసలు అతను లైఫ్ స్టోరీ గురించి ఏమన్నా చెప్పగలరా? లైఫ్ స్టోరీ మనకు అనవసరము. అంటే మనకి తెలిసిన విషయం అంటే ఎవరెవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా, అన్లెస్ దే రైట్. అలా కాదు అంటే నేను ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా అడిగితే ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అసలుకి ఏ విధంగా స్ట్రగుల్ ఫేస్ చేశారు, తర్వాత ఎలా నిలకడగా ఉన్నారు. ఐ విల్ కమ్ టు దట్. ఒకటేంటంటే సార్, మనకి ఏం మెరిట్ ఉంది, ఏం టాలెంట్ ఉంది అనేది మరి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. చాలామందికి అది కూడా తెలియదు. వాట్ ఐఎమ్ ఎట్ గుడ్ అనేసి తెలియదు. తెలిసిన తర్వాత దాన్ని వేరే వాళ్ళు అంటే తగిన వాళ్ళు నోటీస్ చేసేటువంటి పరిస్థితి మనం ఏర్పరచుకోవాలి. ఓకే, వీరు శ్రీహరి గారికి ఏదో రకంగా పరిచయం అయ్యారు. కొంతమందికి చొరవ ఉండదు, కొంతమందికి చొరవ ఉంటుంది. శ్రీహరి ఆల్సో నో మోర్ నౌ. శ్రీహరి ఈజ్ ఆల్సో ఏ గుడ్ యాక్టర్. ఆయన లోకలే. వాళ్ళ ఫాదరు మదరు, ఒకసారి శ్రీహరి గారి నుంచి నేను వింటా ఉంటే, మదర్ ఫ్రమ్ తెలంగాణ, ఫాదర్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ వైసే వర్సా. దట్ ఈస్ శ్రీహరిస్ బ్యాక్గ్రౌండ్. అండ్ హీ మ్యారీడ్ ఏ డాన్సర్ ఫ్రమ్ ఫిలిం మీద ఉండే. ఆయన కూడా తక్కువ ఏజ్లో చనిపోయారు. అంటే ఆయనది కానీ అంటే ఈజ్ నాట్ డయాబెటిక్ ఆ కేసు కాదు, బట్ హీ డైడ్ ఇట్ ఏ రిలేటివ్లీ యంగర్ ఏజ్. ద సేమ్ థింగ్ ఫిష్ వెంకట్ నుంచి. సో శ్రీహరి గారు వినాయక్ గారికి పరిచయం చేయడము, వినాయక్ గారు ఈయనలో ఉండే టాలెంట్ అబ్జర్వ్ చేసి అప్రిషియేట్ చేసి హీ ఇంట్రడ్యూస్డ్. సో ఆ రకంగా ఈయన సుమారు 100 ఫిల్మ్స్ వరకు చిన్న చిన్న రోల్స్ అయినా కూడా ఆయన రోల్ వరకు ఆయన బాగానే చేశాడు. దట్ ఈస్ మై అబ్జర్వేషన్ అబౌట్ ఇట్. మనకు ఒక శ్లోకం ఉంది, ఇమీడియట్లీ ఐఎమ్ నాట్ టు గెట్ ఇట్. అంటే పూర్వజనులో చేసిన పాపాలన్నీ వ్యాస రూపంలో బయటకు వస్తాయనేసి. నేను వారికే పాపము ఆపాదించట్లేదు. ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్, జనరల్ శ్లోక. దట్ ఈజ్ అనదర్ థింగ్. కానీ వీరికి మట్టుకు నేను అనుకోవడము ఆహార వ్యవహారాల్లో కొంచెము క్రమశిక్షణ లేకుండా ఉండొచ్చు అనేది ఒక పాయింట్. ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, ఆయన పాపం చాలామంది సినిమా యాక్టర్లో మాదిరిగానే ఈయన కూడా పాపము డయాలసిస్ చేయించడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో పోయాడనేసి. ఎంత చిన్న రోల్స్ అయినా 100 సినిమాల్లో చేసినప్పుడు కనీసం 40-50 లక్షలన్నా మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి కదా. మరి అంటే దీంతో కొంత ఒకటి లైఫ్ డిసిప్లిన్లో భాగంగా ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు, ఫుడ్ డిసిప్లిన్లో లేదేమో అని నేను అనుకుంటున్నాను. అయితే మనము ఇది చూసి ఈ సంఘటన మనం పేపర్లో కానీ ఇది చదివి మనం చేయాల్సిన ఏంటంటే, సేవ్ ఫర్ ద రెయినీ డే అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్. ఇప్పుడు పాపము అర్ధాంతరంగా 53 ఏళ్లలో చనిపోయారు. 2 భార్యల పరిస్థితి ఏమి, 3 డాటర్స్. వాళ్ళ ఏజ్ ఏంటి మనకి తెలియదు. 2 భార్యలు ఉన్నారు సార్ ఆయనకి. 2 భార్యలు 3 డాటర్స్ అని విన్నా నేను. మరి 3 డాటర్స్ వివాహము, ఇవన్నీ వివాహము, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ దిస్ థింగ్. ఆయన మరి ఆ ఫిష్ వ్యాపారమే కంటిన్యూ చేస్తే ఈ మైట్ ఫ్లోరిస్ట్, వీ డు నాట్ నో, దాంట్లోనే కరోడిపోతే అయి ఉండొచ్చు. మీరు ఫిష్ అంటే కూడా నాకు గుర్తొచ్చింది, ఒకప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఒక ఫిష్ రెవల్యూషన్ మాదిరి వచ్చి ఫిష్లకి చాలా డిమాండ్ వచ్చేసి దే మేడ్ ఏ లాట్ ఆఫ్ మనీ. చేపల చెరువు అంటారు, అవును, ఆ సముద్రం బెల్టెంబడి నెల్లూరు టు ఇది. కానీ ఎలా డిమాండ్ వచ్చిందో, సపరేట్ ఫ్లైట్స్లలో కలకత్తా అటంతా ఫిష్ పంపించేవాళ్ళు ఓవర్ నైట్ రిచ్ అయిపోయినారు. ఫిష్ కల్చర్ చేసేవాళ్ళు, అంటే ఫిష్ను చెరువులో పెంచేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు. మరి ఆ వేవ్ ఒక 6 months 1 year ఉంది. షార్ట్లీ కూడా 1 or 2 years అగైన్ తగ్గిపోయింది, నార్మల్కి వచ్చింది. సో ఒక్కొక్కసారి వేవ్స్ తిరిగా ఫినాన్షియల్ కానీ ఇంకోటి కానీ ఒక్కోసారి హయ్యర్ పీక్ వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతాయి. ఆయన ఫిష్ బిజినెస్లోనే ఉంటే బాగుండొచ్చు. అయితే సినిమా క్రేజ్ ఒకటి ఉంది మన దగ్గర. ఇందాక నేను కూడా వినిందంటే సినిమా వాళ్ళు ఎవరు ఆయనకి హెల్ప్ చేయలేదు అనేసి. అవును, సినిమా ఫీల్డే అంటే మనకి ఈ ప్రపంచమే పెద్ద మాయ అండి నా అభిప్రాయంలో. ఈ మాయనే సరిపోదని మళ్ళీ మనం భ్రమలో ఉంటాము. సినిమా ఈజ్ నాట్ రియల్. ఇప్పుడు రావణి గెటప్లో, దుర్యోధన గెటప్లో వస్తారు యాక్టరు, సెట్టింగ్లోనే ఉంటుంది అది. సెట్టింగ్ తాగితే మళ్ళీ సిగరెట్ తాగడమో, ఛాయ్ తాగడమో, అది ఇవ్వడమో, మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకోవడమో ఇదే ఉంటుంది కదా. ఇది మనకి స్ఫురణలో ఉండాలి. ఆ మాత్రం ఇమాజినేషన్, విజువలైజేషన్ మనం టెక్స్ట్ బుక్ వాల్మీకిది ఒరిజినల్ రామాయణము, ఒరిజినల్ వ్యాసుని భారతం చదువుకొని వీ కెన్ విజువలైజ్. దేవుడు ఆ కెపాసిటీ మనకి ఇచ్చాడు. ఈ కెమెరాలు లేకపోతే వీడియోగ్రఫీ, రన్నింగ్ మోషన్ పిక్చర్స్ అక్కర్లేదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ అవర్ మైండ్ ప్రాపర్లీ. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అల్టిమేట్గా వీ ఓన్లీ ప్రే గాడ్ దట్ ద సోల్ రిమైన్స్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్.
అండ్ ఆల్సో ప్రే గాడ్ దట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెల్ టేకెన్ కేర్ బై ద అల్మైటీ. మనకు సామెత ఉంది, దేవుడు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనేది ఒక సామెత. ఇంకొకటి నారు పోసిన వాడు నీరు పోయరా అనేసి అదొక సామెత ఉంది. కనుక వీ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఇక్కడ వినేవాళ్ళు, ఇది చదివిన వాళ్ళు వినేవాళ్ళు కూడా మనమేమి నేర్చుకోవాలంటే మనకి ఎమోషనల్ డిసిప్లిను, ఫినాన్షియల్ డిసిప్లిను, మనకి ఇంటర్నల్ ఎమినెస్ బోల్డ్ ఉంటారు, 6 మంది ఉంటారు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలని 6 ఇంటర్నల్ ఎమినెస్ వాటిని జయించాలి, ఎంతో కొంత కంట్రోల్లో పెట్టుకోవాలి. కనిపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే ఎట్లా కుదురుతుంది, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఆ రూట్కి వెళ్ళకూడదు. మనకు ఏదైనా ఒక వాసన వస్తుంటే, అంటే 2 వాసనలు వస్తాయి, సువాసన, దుర్వాసన. నేను వాసన అనేది హయ్యర్ లెవెల్లో చెప్తున్నాను, అంటే పసిగట్టడము. వాసన అంటే ముక్కుతోనే కాదు, లేడీస్ అట్లా వెళ్తున్నా అంటే వీ షుడ్ బి అవే. దీనికి కూడా మనకు ఒకటి ఉంది. శుక మహర్షి, వ్యాస మహర్షి సన్ అనుకుంటాను. శుకుడు వాజ్ వెరీ పయస్ అండ్ వెరీ బిజీ. లేడీస్ అంతా కులంలో స్నానం చేస్తుంటే శుకుడు పోతున్నప్పుడు దే డిడ్ నాట్ బాదర్ టు బి బేర్ బాడీడ్. కానీ వ్యాసుడు పోతున్నప్పుడు దే కవర్డ్ దేర్ బాడీ, తొందరపడి వస్త్రాలు తెచ్చుకొని. ఇది అంటే మనిషికి అంత వాట్ యు కాల్ దృఢ నిబద్ధత, అనవసరం వాటిని చూడడం కానీ వాటిని వాసన పీల్చడం కానీ అవన్నీ చేయకుండా ఉండాలి. దిస్ థింగ్స్ వీ షుడ్ లర్న్ హూ ఎవర్ ఈజ్ లిసనింగ్ టు దిస్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ వెంకట్ గారు.